వంకాయ తోట నుంచి తీసుకొచ్చి వంకాయలు ఫ్రెష్గా ఏదో వంకాయ కారం పెడతారంట. చూద్దాం. కట్టెల పొయ్యి మీద కొంచెం అడుగు. ఏం కావాలో ఏంటి ఏదో అడుగుతున్నాడు. అడుగురానా. ఈ పొగ కాదు. బజ్జీ కాదు, బజ్జీ వంకాయ బజ్జీ కాదు, ఇది కర్రీ. శనగపప్పు, కారం, మనీషా అని చూడు ఎట్లా పొగ వస్తుందో. కట్టెలు వస్తుంది. పొగలు ఎట్లా వస్తుంది. మీద పడతాయి జాగ్రత్త. చూశాను. పొగ వస్తుంది ట్రైన్ లాగా. మరి కట్టి పొలాలు ఎప్పుడు చూడలేదు కదా నువ్వు. వంకాయలు ఇలా వేయించి ఏంటి వంకాయ కారమా ఇలా వేయించి వేగిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని పగలు తీసి మీద పడుతుంది. ఒకసారి పగిలి జాగ్రత్త. అది కూడా భయమే. ఓకే మూత పెట్టండి. ఇది పట్టుమని పగిలి మొఖం వేస్తుంది. ఓకే చూడండి. తోటకి కోసుకొచ్చారు. భలే ఉన్నాయి. ఫ్రెష్గా నిగనిగలాడుతున్నాయి. ఆర్గానిక్ వంకాయలంట. ఏ మందులు కలపలేదంట. అసలు ఎంత చూస్తుండే అసలు ఎంత బాగున్నాయో. అవి పేలుతున్నాయని ప్రీతు బయట చెంగులో దాక్కున్నాడు. కానీ నిజంగానే పేలుతున్నాయండి వంకాయలు టప్ టప్ అని. వీళ్ళు ఫస్ట్ టైం చూడడం పేరడం. పేలుతున్నాయి. అగో ప్రీతం దాక్కున్నాడు. ప్రీతమా ఇటు చూడు. ఎందుకు? అవునా? అందుకే నీకు భయం ఎక్కడ కాలింది, ఎక్కడ పక్కన పడ్డాయి, నూనె ఎక్కడ పడి చూపించు. ఇంకా నీకు ఏగినాయా? ఇలా మెత్తగా ఏగిపోతాయి. వేగిన తర్వాత ఈ కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి. అయిపోయిన తర్వాత దీన్ని ఇలా చీలికి తీసి కొంచెం సాల్ట్ ఏలికి రాసుకొని ఏలి పెట్టేసి తర్వాత శనగపప్పు, కొబ్బరి, చిన్నుల్లిపాయి, కారం ఈ మొత్తం కట్టేసి దాంట్లో గుట్టేసి తిరగమాత పెడితే బాగుంటుంది. మళ్ళీ సెకండ్ వంకాయలు వేస్తున్నారు. అక్కర్లేదు నాన్న, పడవ నాన్న. ఆ కాలలేదు నాన్న, కాలలేదు కాలలేదమ్మా, కాలలేదమ్మా. కాలినాక మీద పడతాయి అప్పుడు. కాలేదు. ఈ ఉప్పు కొంచెం ఇవన్నీ. చాకేది చాకు తెచ్చారా? వీటినే చూపిస్తుంది. ఇట్రా ఉందమ్మా. కారం పెట్టండి ఫస్ట్. ఉప్పు కొంచెం, అది సాల్ట్ కొంచెం ఇట్లా ఉంటే కొంచెం చప్పగా లేకుండా ఉంటుంది వంకాయ. అది ఇది కొంచెం ఎంత ఇంతే పెట్టాను అనుకుంటా. చల్లారి కొంచెం ఇంతే. మన కారం పెట్టుకున్నా ఊరికలా అట్లా.
ఇటువైపు రా ప్రీతమ్మ. తర్వాత ఎక్కడ కూర్చో. అక్కడ అలా అక్కడ కూర్చో. కూర్చో కూర్చో, అది స్టూల్ తెచ్చుకో. అక్కర్లేదు, అలా కూర్చో. ఇదిగోండి చిన్నిల్లిపాయి, కొబ్బరి, శనగపప్పు, కారం ఈ 3 మిక్స్ చేసి. స్మెల్ బాగుంది బేబీ. ఇది బాగుందా? ఓకే, బాగుంటుంది కదా. చిన్నిల్లిపాయి, కారము, ఇంకే బత్రేవా కొబ్బరి. బత్రేవా ఏనమ్మా ఎందుకు? నూనె. ఒక్కటే నూనె. ఈవినింగే చేద్దామని ట్రై చేసామండి, కానీ ప్రీతమ అల్లరి వలన అలా 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 లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది. కానీ ఇక్కడ చేయాలని చేస్తున్నాం. హలో, ఏంటి అవి తిరగమాత కావాలి, కరివేపాకు. ఇప్పుడు ఏం ఇస్తావా? లావుకాయ ఉంటుంది కదండి, గుండ్రంకాయ, నల్లకాయ, అది ఇంకా చాలా బాగుంటుంది. ఇది కొంచెం పొడవకాయలు ఉన్నాయి, ఆ కాయలు కొంచెం మా ఊళ్ళో దొరకవు, తక్కువ. ఓకే. అందువల్ల ఈ పొడవకాయ చేస్తున్నా. ఆ కాయ ఎప్పుడో వస్తుంది, త్వరగా రాదు అది. సాల్ట్ పెట్టారు. ఇదండి. ఓకే. ఇప్పుడు యాంచకుండానే ఇలా ఈ కాయ తినచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అదే మన ఇష్టం. కొంచెం కారం ఎక్కువ కావాలంటే కాయలో కూర్చుకోవాలి, అక్కర్లేదు అనుకుంటే కొంచెమే కూర్చుకోవాలి. అది మీ ఇష్టం. అది కారం కూర్చుకోవాలన్నా ఇది బేబీ, ఇది మూసేసి, ఇది మూసేసి. ఇది తీసేసి అన్నిట్లో మూసేస్తున్నావు అన్ని. ఏది కాయ చుక్కలు పడితే అన్ని నేను పక్కకు వచ్చేసా నేను. అవునా? కాయ ఊరుకొని కొంచెం తిరగమాత గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిరకాయ వేసి మంచిగా ఇచ్చాను. ఓకే. నాకు తినాలనిపిస్తాను కానీ నేను కారం తినాను కదా. అవును, గ్రేట్. అయ్యో కాయ తినలేదురా, ఒక కాయ ఎంచుతా ఉండు. వద్దు వద్దు వద్దు. నాకు ఇష్టం. రుతులికరా. నాకు ఇష్టం ఉంది. పర్వాలేదు. ఇలాగే పెట్టుకో. బేబీ ఇల్లరా. నాకు వేస్తావు కదా, మరి దాంట్లో ఏమి ఇస్తావు నాకు? ప్రీతి ఇక్కడికి రా. ఏమన్నా? ఇక్కడికి రా. ఇదే బాగుంది. కాల్తో బాగుంది. ఇక్కడ నూనె ఉంది. కొంచెం నూనె బాగా కూర్చోండి. హాయ్ బేబీ, అది మంది జాగ్రత్త. మండగా నాన్న నెమ్మదిగా చెప్పులు మంది. అలా. నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడండి ప్రీతు. ఇట్లా కెమెరా కదులుతూ ఉంది. ఇక్కడికా అది నాకు కాయ తిప్పుకోవటం ఏం లేదండి, మన ఇష్టం. అది తీసుకో, అది ఆ గ్రీన్ తీసు. ఎక్కడికి తీసేనా? వేగిందా? ఓకే. వేగుతుంది.
పొగకి కెమెరాకి వస్తుంది. పౌడర్ ఓకే, ఇదంతా వేయాలా? కొంచెం కారం ఓకే పైన పై చల్లుకుంటే మనం అన్నం కలుపుకోవడానికి ఉండాలి కదా. ఓకే. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, కొంచెం కావాలంటే పొడి ఎక్కువ కావాలంటే ఎక్కువ, కొంచెం కావాలంటే కొంచెము వద్దంటే అక్కర్లేదు. సాల్ట్ అంటే ఎక్కువ కారం అక్కర్లేదంటే కాయలో కారం కావాలంటే సరిపోతుంది. ఎక్కువ కారం వేసినా బాగుంటుంది. కారంకి మండిపోయింది గొంత. ఇంతేనండి. అయిపోయిందా బేబీ? అయిపోయింది. చాలు, మరీ ఎక్కువ అయిపోయింది. నూనె అసలు లేదు బేబీ. సరిపోయింది. కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. బేబీ నూనె అసలు లేదులే. సరిపోయింది, నూనె సరిపోయింది. సరిపోయిందమ్మా. అంటే సరిపోతుందిలే, మళ్ళీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. వస్తుంది నూనె ఉంది. కొంచెం చీకట్లా కాబట్టి ఏం తెలియట్లా. ఓకే సరే, ఓకేనండి. బాయ్. ఓకే. అయిపోయిందా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో బాగా వచ్చిందండి. కారం లేదు, కొంచెం చూడు మరి. నువ్వు స్మెల్ బాగా వస్తుంది అన్నావుగా. ఇదిగో కాయపళ్ళంగా మనం ఇలా అనుకోవచ్చండి. ఇదిగో చూడు, నేను చూపిస్తానమ్మా. చూడు, ఇదిగో కాయండి. ఇదిగో మన ఈ బొడి కొంచెం ఊడిపోయింది. బొడియాలు తీయకూడదండి మనం. చక్కగా అన్నీ కాలుతుందిలే ఇంకేం. ఇదిగో ఇదిగో ఇలా ఓకే, ఇలా తినేసేయచ్చు కాయ. ఓకే. కొంచెం కారం మనకు కావాలనుకుంటే జల్లుకోవాలి. ఓకే, అది కొత్తిమీర కూడా లైట్గా జల్లేస్తే అయిపోతుంది. రుచి రాదు. ఓకే, కొత్తిమీర వద్దు, కరివేపాకు ఒక్కటే. ఓకే, కొత్తిమీర అస్సలు వేయొద్దండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. లవ్ యూ. చిన్న కూరలకే కానీ అదండి. లవ్ యూ ప్రీతమా. అలక ఇదిగో చూడు, కొంచెం చూడు. అల్లరి చేస్తున్నానని అలక. సరే, అది చూపించండి. కారం తినను. అమ్మ ఇట్లా సరిగా అంట. ఉప్పు కారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఫోటో బాగుంది. ఉప్పు కారం ఉండు, మళ్ళీ ఫోటో రాదంత లాంగ్. ఎస్, తిందాం స్మెల్ రండి. అయితే సూపర్ ఉంది. ఓకే. బాగమ్మా. నా ఓకే. సరే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వండుకోవాలి మీరు. ఉప్పు చింతపండు కదా, శనగపప్పు. పులుగు.